హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ క్యాండీ. మేమైతే రాడిసన్ బ్లూ రిసార్ట్కి అయితే వచ్చేసామండి. ఇది వైజాగ్లోని రిషికొండ బీచ్ రోడ్లో అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 21 కిలోమీటర్స్ అండ్ బస్ స్టాండ్ నుంచి అయితే 13 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. స్పేషియస్ వెహికల్ పార్కింగ్ అయితే మనం చూడొచ్చు. ఎనీ హ్యావ్ పార్కింగ్ అయితే వాళ్ళే చేసుకుంటారు. ఫస్ట్ రిసార్ట్ హైలైట్స్ అయితే ఒక లుక్ వేసేయండి, తర్వాత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. బొట్టు పెట్టి హారతి ఇచ్చి వెల్కమ్ డ్రింక్ ఇచ్చి ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేయించుకున్నారు. బగ్గీలో అయితే రూమ్కి పంపించారు. నా ఫోన్ లగేజ్లో ఉండిపోయింది, నేను ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. చూస్తున్నారుగా, హైలైట్స్ అయితే అద్దరిపోతున్నాయి కదండి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేబో. మేమైతే 2 రూమ్స్ బుక్ చేసామండి. ఒకటి మాకు, ఒకటి వదిన వాళ్ళకి సర్ప్రైజ్ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అనమాట. ఇదేనండి మాకు ఇచ్చిన రూమ్స్. వెడ్డింగ్ యానివర్సరీ కదా, కొంచెం లోపల డెకర్ అయితే చేయమన్నాము, కేక్ కూడా అరేంజ్ చేయమని చెప్పామన్నమాట. మా పిల్లలు ఆ రూమా ఈ రూమా అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ రూమ్ అయితే ఇలా డెకోర్ చేసి ఇచ్చారండి. మాకైతే చాలా బాగా అనిపించింది. బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. బెడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సోఫాస్ కూడా చాలా కంఫర్టబుల్. వెల్కమ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. రూమ్ టూర్ అయితే చూపిస్తాను, చూసేయండి. మరి ఇక్కడ స్నాక్స్ ఇవన్నీ పెట్టి ఉంచుతారండి, కానీ టూ మచ్ కాస్ట్ అనమాట. మనకి బయట 20 రూపీస్ 30 రూపీస్ ఉంటాయి, అక్కడ 300 to 400 500 అలా ఉంటాయి. చాలా స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, చాక్లెట్స్. పిల్లలు అయితే చాలా టెంప్ట్ అవుతారు, కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టం. మనకి వార్డ్రోబ్ అండ్ లాకర్ అయితే ఇస్తారు. మన లగేజ్ అంతా చక్కగా ఇక్కడ సర్దేసుకోవచ్చు. ఇక్కడ మనకి వెల్కమ్ చెప్తూ కొన్ని స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అయితే అరేంజ్ చేశారండి. ఇది బాత్రూమ్ అండి, చాలా క్లాసీ అండ్ హైజీనిక్గా అయితే ఉంది, చాలా బాగుందన్నమాట. ఇక్కడ అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు. టవల్, షాంపూ, లోషన్, హెయిర్ డ్రయర్, టూత్ పేస్ట్, బ్రషెస్, ఇట్లా ఎవ్రీథింగ్ అందులోనే ఉంటాయి. మనకి ఇక్కడ బకెట్స్ ఉన్నాయన్నమాట. రెయిన్ షవర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే బాల్కనీ చూద్దామండి. వ్యూ అయితే అదిరిపోతుంది. మనది ఓషన్ వ్యూ రూమ్ అనమాట. సుపీరియర్ రూమ్స్లో టైప్స్ ఉంటాయి, ఓషన్ వ్యూ అండ్ గార్డెన్ వ్యూ. మేమైతే ఓషన్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి సముద్రం కనిపిస్తుంది, చాలా బాగుంది కదా, ప్రశాంతమైన వాతావరణం. ఈ రిసార్ట్లో మొత్తం 99 రూమ్స్ అయితే ఉంటాయంటండి. విల్లాస్ కూడా ఉంటాయి విత్ ప్రైవేట్ పూలు. మేము తీసుకున్నదైతే సుపీరియర్ రూము, ఓషన్ వ్యూ అనమాట. ఇందులో గార్డెన్ వ్యూ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 15,000 పడిందండి పర్ డే వచ్చేసి. అంటే మనం ఈరోజు 2 o'clock చెక్ఇన్ అయితే రేపు ఆఫ్టర్నూన్ 12 o'clock చెక్అవుట్ అనమాట. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉంటాయి, సూట్స్ ఉంటాయి విత్ సీ వ్యూ, 2 bedroom విల్లాస్ కూడా ఉంటాయన్నమాట. సీజన్ బట్టి ప్రైస్ అయితే మారుతూనే ఉంటుందండి. మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి ప్రైస్ చెక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఉంటుంది. ఇది వచ్చేసి పూల్ ఏరియా అనమాట. మా పిల్లలు కేక్ కట్ చేసి అది తినేసి స్విమ్మింగ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసారండి. చక్కగా స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. పిల్లలు స్విమ్మింగ్ అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. మా వాడైతే పూల్ నుంచి అస్సలు రాడండి, బతులాడాలి రావాలంటే. వ్యూ అయితే చాలా బాగుంది కదండి. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలు పూల్ నుంచి అయితే బయటకు వచ్చేసారండి. చక్కగా చూసేసుకొని డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నారు. మనకి చేంజింగ్కి రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ డాడీ స్నాక్స్ ఆర్డర్ పెడితే అవి తినేసి కొంచెం టైం అలాగే స్పెండ్ చేశాను. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి అయితే వచ్చేసామండి.
రిసార్ట్ నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి. మేమైతే నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. పిలిస్తే బగ్గీ వస్తుందండి, కానీ మేమైతే వీడియో తీయాలని నడుచుకుంటూ అయితే వచ్చాము. చూస్తున్నారా, ఇదంతా చాలా బాగుంది కదా. ఈ రిసార్ట్లో వార్మ్ లైట్స్ అండ్ గ్రీనరీ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారండి. రిసార్ట్కి అవే లుక్ వచ్చాయి. ఇదంతా రిసెప్షన్ దగ్గర ఏరియా అనమాట. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడైతే చాలా టైం అయితే మేము స్పెండ్ చేసాము. వదిన వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కదా, గుర్తుండిపోవాలని చెప్పి ఇక్కడైతే చాలా ఫొటోస్ తీసాను. పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. డే టైంలో కూడా చాలా బాగా వచ్చాయి. అవుట్ సైడ్ నుంచి కూడా చాలామంది వస్తున్నారండి బఫెట్ డిన్నర్స్ కోసం. వాళ్ళు కూడా వచ్చి డిన్నర్ అయిపోయాక చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇలా వెళ్తే మనకి ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదేనండి ఎంట్రన్స్ అండ్ వెహికల్ పార్కింగ్ కూడా ఇక్కడే అనమాట. ఈ సెక్యూరిటీ వాళ్ళు యూట్యూబర్ మేడం అని అడుగుతున్నారు ఇక్కడ. అవునని చెప్పాను. ఇటు సైడ్ వెళ్తే మనకి లాన్ అయితే వస్తుందంట. డెస్టినేషన్ వెడ్డింగ్స్, బర్త్డేస్, పార్టీస్, మీటింగ్స్ ఇట్లా చాలానే జరుగుతాయంటండి. కంప్లీట్గా అప్పుడైతే అది బ్లాక్ చేస్తారంట ఆ ఏరియా అంతా. ఇప్పుడు కూడా ఎవరిదో బర్త్డే పార్టీ అంటండి, బ్లాక్ చేశారు. మనమైతే వెళ్ళడానికి లేదు. అండ్ బీచ్ కూడా దారి ఇటు సైడే అని చెప్పారు. మనమైతే డిన్నర్ చేయడానికి వచ్చేసామండి. ఇదే రిసెప్షన్ వార్మ్ లైట్స్తో అదిరిపోయింది కదా. థీమ్ అయితే మొత్తం వార్మ్ లైట్స్ ఏనండి, చాలా బాగుంది. రిసెప్షన్ వ్యూ అంతా డిన్నర్ చేశాక డీటెయిల్డ్గా అయితే చూద్దామండి. ఇప్పుడైతే డిన్నర్కి వెళ్ళిపోదాము. డైనింగ్ హాల్ అయితే ఇక్కడ అన్నమాట. మేమైతే బఫెట్ డిన్నర్ తీసుకున్నామండి. పర్ హెడ్ వచ్చేసి 1800 ప్లస్ ట్యాక్స్ అనమాట. ఫుడ్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, డెలిషియస్గా. ఇక్కడ మనకి కాంటినెంటల్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఏషియన్, ఇటాలియన్, బిర్యానీస్, డెజర్ట్స్, బ్యావరేజెస్ ఇంకా మనకి లేదంటూ ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఒక లుక్ అయితే వేసేయండి. $1800 వర్తబులా కాదా? మీరే ఐటమ్స్ చూసి చెప్పండి. నేను మా పిల్లలు అయితే డెజర్ట్స్ బాగా ఎంజాయ్ చేశానండి. మేము డెజర్ట్ లవర్స్ని. ఇవన్నీ సలాడ్స్ అనమాట. సలాడ్స్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయని నేను అప్పుడే చూసానండి. ఇంత డబ్బులు తీసుకుంటున్నారు కదా, అసలు ఏమేమి పడతారని చాలామందికి డౌట్ ఉంటుందండి. అందుకని అయితే నేను డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా వస్తూ ఉందండి. ఆవిడ పాపం చాలా నాన్ స్టాప్గా పాడుతూనే ఉన్నారు. అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ కూడా ఎంజాయ్ చేశారనుకోండి. ఇక్కడ మా వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారండి. మా వారు, నాకు 2 పిల్లలు, ఇంకొక పాప, మా తమ్ముడు వాళ్ళ పాప, మా వదిన, అన్నయ్య. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ అయితే చాలా బాగున్నాయి. స్టార్టర్స్
వచ్చేసి ప్రాన్స్ అండ్ ఫిష్ కూడా బాగున్నాయి. ఇక్కడ గులాబ్ జామ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా. విత్ ఐస్ క్రీమ్స్ అయితే నేను తిన్నాను. ఇది మాంసం పులావ్ అంటండి, మటన్తో చేశారు. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. ఇక్కడ తవా ఫిష్ అయితే చాలా బాగుందండి, వాళ్ళు అడిగి మరీ సర్వ్ చేశారు దాన్ని. నేను నా ఛానల్లో రిసార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటానండి, అందులో ఫుడ్డే ఎక్కువగా చూస్తున్నారనమాట. అందుకనే మొత్తం అంతా కూడా షూట్ చేశాను. మాకైతే ప్రైస్ వర్తబుల్ అనిపించిందండి. 1800కి ఇన్ని ఐటమ్స్. మరి మీకేమనిపించింది ఐటమ్స్ చూసాక? కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ తవా ఐటమ్స్ అండి. తవా ఫిష్, తవా మటన్, తవా ప్రాన్స్, తవా ఫిష్. తవా ఫిష్ అయితే సూపర్ అనమాట. వెజిటేరియన్స్ వాళ్ళకి కూడా చాలా ఐటమ్సే ఉన్నాయండి, అవి కూడా బాగున్నాయి. అవి కూడా షూట్ చేశాను, చూడండి. మా ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉన్నారండి. నేనైతే డెజర్ట్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ డైనింగ్ పక్కనే మనకు ఒక షాప్ ఉందండి. ఇక్కడ అన్ని చాలా జ్యువెలరీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. షో పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఊరికే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారని వీడియో అయితే తీసాను. ఒకసారి చూడాలనుకుంటే అది క్లిక్ చేయండి. డిన్నర్ కంప్లీట్ అయ్యాక చాలామంది అయితే ఈ షాప్ని విజిట్ చేస్తున్నారండి. అన్నీ చూసి ప్రైజెస్ అవి కనుక్కుంటున్నారు. మరి ఎంతమంది తీసుకుంటున్నారో మనకైతే తెలీదు.
ఈ షాండ్లైర్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చండి. ఇది వచ్చేసి మనకి రిసెప్షన్ ఏరియా అండి. వామ్ లైట్ థీమ్తో అదిరిపోయింది కదా, చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్ళి చూశాను. ఇక్కడ జిమ్ అండ్ బార్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ లిఫ్ట్స్ ఉన్నాయండి. పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది, అక్కడ కూడా రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్స్ అండ్ కేక్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి. ఇదేనండి మొత్తం కంప్లీట్ రిసెప్షన్ టూర్. ఇదంతా డే వ్యూ అన్నమాట. రిసెప్షన్ అంతా డే వ్యూలో అలా ఉంటుంది. నైట్ వ్యూ కూడా షూట్ చేశాను కదా, చూసారా? ఇక్కడ రూమ్కి వెళ్ళిపోతామండి. పక్కన ఈ ఏరియా అంతా షూట్ చేశాను. చాలా పెద్ద రిసార్ట్ కదండి, కంప్లీట్గా అయితే మొత్తం షూట్ చేయలేదు. మా రూమ్ చుట్టుపక్కల మాత్రం షూట్ చేశాను. రిసార్ట్ మొత్తం ఫిల్ అయిపోయిందండి, చాలామంది ఉన్నారు. మనకి డైనింగ్ దగ్గర అయితే కనిపించారు కానీ బయట ఎవరు కనిపించట్లేదు. ఇలా రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా ఉన్నాయి. మాకు కూడా కొంచెం భయం వేసింది. నేను మా వదినే షూటింగ్ చేస్తున్నాం అనమాట ఇదంతా కూడా. ఇంకా అందుకని మేము కూడా త్వరగా షూట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము. మార్నింగ్ పిల్లలైతే పార్క్ వెళ్ళిపోయారండి. నేనైతే వీడియో తీసుకుందాం అనేసి బయలుదేరాను. చూస్తున్నారా, లష్ గ్రీన్తో రిసార్ట్ అయితే చాలా బాగుంది కదా. ఇలా వెళ్తూ ఉంటే మనకి సింగిల్ రూమ్ అండ్ డబుల్ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ వెనకాల ఒక లేన్ ఉందండి. ఇది మేము ఉన్నది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ కూడా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారంటండి. ఇది విల్లా అన్నమాట. 12 రూమ్స్ ఉంటాయంట. పర్ డే వచ్చేసి 2 lakhs ఉంటుందంట కాస్ట్. యాక్చువల్గా ఇప్పుడు ఇది క్లోజ్ చేసే ఉంటుందంటండి. మేబీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ మీటింగ్స్ కానీ అలా ఉన్నప్పుడు మాత్రం ఫిల్ అవుతుందేమో. క్లీనింగ్ కోసమని ఓపెన్ చేశారంట. నేనైతే కొంచెం వీడియో షూట్ చేశాను. రాడిసన్ బ్లూ రిసార్ట్స్ వన్ ఆఫ్ ద లగ్జరస్ అండ్ 5-star రిసార్ట్స్ అని చెప్పొచ్చండి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ విత్ లష్ గ్రీన్ అనమాట. లొకేషన్ అయితే రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్ అండి. ఎనిమిటీస్ కూడా చాలా బాగున్నాయి. స్టే అయితే మెమరబుల్ అండ్ రిలాక్సింగ్ అనిపించింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఎనిమిటీస్ చూస్తే జిమ్ చాలా బాగుంది, వైఫై ఉంది అండ్ ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది. కిడ్స్ యాక్టివిటీ సెంటర్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. రూమ్స్ అయితే స్పేషియస్ అండ్ వెల్ మెయింటైన్డ్ అనమాట. అసలు చూడటానికి ఎంత పెద్ద రిసార్ట్ అనండి. వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. మైండ్ అయితే చాలా పీస్ఫుల్ అయిపోయింది. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఇలాంటి ప్లేస్కి వస్తే మాత్రం రిలాక్స్ అయిపోవాల్సిందే. మన బిజీ స్కెడ్యూల్లో గోల్డ్కి ప్లాన్ చేసుకుంటాము, హౌస్కి ప్లాన్ చేసుకుంటాము, కానీ స్ట్రెస్కి అయితే చాలామంది ప్లాన్ చేసుకోరండి. స్ట్రెస్కి కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ పేరెంట్స్ చిల్డ్రన్ ఇద్దరు కూడా స్ట్రెస్లో ఉంటారు. ఇయర్లీ వన్స్ అయినా ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు ఏదో ఒక ఊరు వెళ్తే అలా స్ట్రెస్ అయితే రిలీవ్ చేసుకోవచ్చు. ఇదంతా రిసెప్షన్ ఏరియా అండి. నైట్ వ్యూ చూపించాను కదా, చూసారా? నైట్ వ్యూ వామ్ లైట్స్తో అదిరిపోయింది కదా. అలానే డే వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుందండి. కాసేపు ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి పూల్కి అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారనమాట మనకి. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారో డీటెయిల్గా అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఎవరైనా మనకి వెల్కమ్ అయితే చెప్తున్నారు.
చూస్తున్నారా ఐటమ్స్? చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదండి. అందుకే డీటెయిల్ వ్యూ అయితే ఇచ్చేసాను. చాలామంది మళ్ళీ కామెంట్ సెక్షన్లో అవి ఉంటాయా ఇవి ఉంటాయా అని అడుగుతారండి. అందుకే ఎవ్రీథింగ్ అన్నీ డీటెయిల్డ్గా షూట్ చేసి అయితే పెడుతున్నాను. నా కంటికి నచ్చిన ఐటమ్స్ అన్నీ నేనైతే టేస్ట్ చేశానండి. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని అయితే ఓకే అనిపించాయి. ఓవరాల్గా బఫెట్ బ్రేక్ఫాస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. పూరి చికెన్ కర్రీ అయితే ఇంకా చాలా బాగున్నాయి. అండ్ ఆమ్లెట్స్, దోసాస్ ఇవి కూడా మేము టేస్ట్ చేసాము. అండ్ హెవీగానే తిన్నానండి. వీడియో అయితే తీయాలి కదా, ఇప్పుడు ఎండలో నడుచుకుంటూ ఉంది. ఇక్కడ ఉన్న ఐటమ్సే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి. ఆమ్లెట్, దోసాస్, ప్యాన్ కేక్స్ ఇలా ఏవి అడిగినా తీసుకొచ్చేస్తున్నారు. సర్వీస్ అయితే చాలా బాగుంది, చాలా క్విక్గా అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు ఫుడ్ అయితే కంపల్సరీగా ఎంజాయ్ చేయాలండి. డైట్ గీట్ అనుకుంటే కాదు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే డెజర్ట్స్తోనే కడుపు నింపేసుకున్నారు. ఇక్కడ రిసెప్షన్లో నుంచి మనం పూల్కి అయితే వెళ్ళొచ్చండి. మా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక లుక్ అయితే వేసేద్దాము. ఈ పూల్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇప్పుడైతే 11 అయింది. మేము 12:30 కల్లా ఆఫ్టర్నూన్ చెక్అవుట్ అయిపోవాలండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే మిగిలింది. ఈ లోపు నేను వీడియో అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకో లేన్ ఉంది, అక్కడ వీడియో తీయాలి. మా పిల్లలు అయితే టిఫిన్ చేసేసి ఇక్కడ పూల్లో అయితే ఆడుకుంటున్నారండి. మ్యాక్సిమం 11:30 దాకా అయితే ఇక్కడే ఉంటారు. మేము 12:30కి వెళ్ళాలి కదా, అప్పుడు మాత్రమే బయటకు వస్తారు. ఇక్కడ మనకి కావాలంటే ఈ ఓపెన్ ఏరియాలో కూడా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి అలో చేస్తారు. చాలామంది అయితే ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడే పక్కన పిల్లలకి పార్క్ ఉంది, అక్కడికైతే వెళ్దాము. పార్క్లో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. కిడ్స్ యాక్టివిటీ సెంటర్ ఉందంట, ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయంటండి. నేనైతే చూశాను, తలుపు లాక్ వేసి ఉందండి. మరి ఎన్నింటికి ఓపెన్ చేస్తారో అయితే తెలీదు. ఇవి సింగిల్ అండ్ డబుల్ బెడ్రూమ్ విల్లాస్ అనుకుంటా అండి. పైన టెర్రస్ మీద అయితే డైనింగ్ కూడా ఉంది వీటికి. ఇంతకీ రిసార్ట్ ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. నా వీడియో ఎలా ఉంది, నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. ఇలాంటి మరెన్నో రిసార్ట్స్ యొక్క వివరాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మెయిన్గా రిసార్ట్స్ అయితే నేను చూపించాను. నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మేమైతే వెకేట్ చేసే టైం వచ్చేసింది. బాయ్ బాయ్.
ఎంత పీస్ఫుల్గా ఉందో కదండి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు టైమే తెలియట్లేదండి. అండ్ చల్లగా కూడా ఉంది కదా వాతావరణం. చాలా బాగుంది. ఇదేనండి లాన్ ఏరియా. మనకు కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను. అటంతా బ్లాక్ చేశారు. ఎవరితో బర్త్డే పార్టీ అంట, మేబీ డెస్టినేషన్ వెడ్డింగ్స్, బర్త్డేస్ ఇక్కడే జరుగుతాయి అనుకుంటండి. ఇటు సైడ్ నుంచే మనకి బీచ్కి కూడా దారి ఉంటుందంట. నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేద్దాం.